మరణించారు. ఆహా, నా కొడుకైన ఇంద్రజిత్తుని లక్ష్మణుడు మరణింపజేశాడా? శంకర పాపభయంకర ఒరే రాక్షస, ఇప్పుడే నా యొక్క కుమారుడైన ఇంద్రజిత్తుడు సన్నిధికి పోగొడతాను. కాలక్రమాన్ని తీసుకోవాలి. ఆ గద్దె తీసుకొని పీఠం తీసుకొని ఈ దేవుడు కూడా అట్టే పడేద్దాం. అదేనా అట్టే పడేది. కుమార ఇంద్రజిత్త, ఎంత మోసము సంభవించను నాయన. శంకర పాపభయంకర, నేను చేయి పూజలకు ఫలిత విధానయ్యా. ఇంద్రజిత్త నీకిప్పుడు ఈ లఘు కాలము మూడే. 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 లక్ష్మణ బాణము చేత లాముగ ప్రాణము పాయే. లక్ష్మణ బాణము చేత లాముగ ప్రాణము పాయే. లక్ష్మణ ప్రాణము చేత లాముగ ప్రాణము పాయే. లక్ష్మణ బాణము చేత లాముగ ప్రాణము పాయే. ఇంకా ఇక్కడ ఇంకా నాకు దిక్కు ఎవరు రా కొడుకా. నాకు దిక్కు ఎవరు రా కొడుకా. ఇంద్రజిత్త నీకిప్పుడు ఈ లఘు కాలము మూడే. ఇంద్రజిత్త నీకిప్పుడు ఈ లఘు కాలము మూడే. ఇంకా ఇంకా నాకు ఇంకా దిక్కు ఎవరు రా కొడుకా. ఇంకా ఇంకా నాకు దిక్కు ఎవరు రా కొడుకా. దిక్కు ఎవరు రా కొడుకా. దిక్కు ఎవరు రా కొడుకా. కుమార ఇంద్రజిత్త, ఎంత మోసము సంభవించున్నాయనా. అయినా శంకర పాపభయంకర, నీకు చేయి పూజలకు ఫలిత విధానయ్యా. వాసికాను కల్పగురి గీసుకైన గరుడ కొడుక. వాసుగాను కల్పగురి గీసుకైన గరుడ కొడుక. వాసిగాను కల్పగురి గీసుకైన గరుడ కొడుక. వాసురముగ బాలుతమున బాటుత బతికించు చూడు. ఇంద్రజిత్త నీకిప్పుడు ఈ లఘు కాలము మూడే. ఇంద్రజిత్త నీకిప్పుడు ఈ లఘు కాలము మూడే. లక్ష్మణ బాణము చేత లాముగ ప్రాణము పాయే. లక్ష్మణ బాణము చేత లాముగ ప్రాణము పాయే. శంకర పాపభయంకర, ఎంత మోసము సంభవించను. అయినను ఇక చింతించిన కార్యము కానరాదు. ఆ నరుడితో పోరాడిన కీర్తే, గెలిచిన కీర్తే, ఓడిన కీర్తే. అయినంత వరకు పోరాడగను. పొలైన పశులారా, అరే మేడం సత్ర సంబంధం లేదు. చాటున నిలచి వాలినట్టు చంపజ పూట పాడియ ధర్మమౌనే. మాతాటకి నివదించుచు ముదమ్మున పెంచుకొన్నమా తోటలు పాటు చేటు ఎప్పునే. కోసి మూక ఏటికి ధర్మ సంగతులు నెంతకు దాచదు నీదు లోపము. ఒరే జల పశులారా, ఈ లోక భీకరుడకు రావణుడితోనేమి యుద్ధము. నిలువు దుర్బల తాళంచుకొని పాండవుల నిలువు దుర్బల తాళంచుకొని పాండవుల నిలబయలేతురా కాళ
నీ ఎదలోకి బ్రహ్మాండ వేస్తున్నాను, కాసుకొనుమురా. సకల బండంబులను తగిలించడి బలములను సకల బండంబులను తగిలించడి బలములను ఆ బండంబులను కాలదండ బిదుగరా కూలబెట్టు నిన్ను రా. కాలదండ బిదుగరా కూలబెట్టు నిన్ను రా. చూడ నీకు ముఖ్యము కాలములను పోకురా. చూడ నీకు మూడము బయటను ప్రతించరా. ఇదిగో కాలు దండం బాగా వేస్తున్నాను, కాసుకొనుము రామరాధమా. గట్టులన్నీ గోలగా దిట్టముతో వేసదా గట్టులన్నీ గోలగా దిట్టముతో వేసదా ఆహా, వీడిపై ఎన్ని బాణములు వేసినా కానీ వీడు మరణించకున్నాడే. ఇట్లు కాదు, ఇప్పుడే పాతాళంలోకి పోయి హోమము చేసి హోమములు గడిచి ఆ పై వచ్చి వీరి వంతు చూసేదని. సఖీమంటదని మనం ఇప్పుడే పాతాళం పోవాలను. ఏ సతీ మండోదరి, ఇది ఏ పాతాళము, ఇతటనే నేను హోమం గౌరవించను. ఓం నమః శివాయ. 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 మా అన్నయ్య రావాడు పాతాళంలో హోమం చదువుతున్నాడు. ఆ హోమం పూర్తి అయినట్లయితే అది జయించడానికి కవివీరులారా పోయి రావణం చేసే యోగము భంగం చేసేరా. మండమదరి మీరు చెయ్యున్నటువంటి హోమము వందనమణి రవినందను చందన వందనమణి రవినందను చందన
బాణవేక చేయనుగా నీ యొక్క రొమ్మున ధరల చూడు మడవదరి తంతి గమనమే కంత భజించిన తంతి గమనమే కంత భజించిన పంతమిడవ కాపాడము నిజముగా పంతమిడవ కాపాడము నిజముగా ఇంత ఇంతని పన్ను బిగించుము ఇంత ఇంతని పన్ను బిగించుము ఎంత నిల్వక సౌజము కాదుగా ఎంత నిల్వక సౌజం కాదుగా మడవదరి మీరు ఎన్ని విధాలు బోధించినా కూడా మీరు చేసినటువంటి హోమము మీరు చేసినటువంటి హోమము మాని ఎడిది ఎడ్లా నీ సంగతి ఏమవుతారో చూసుకోను ధరణి కల్పదురి అని అనుగను ధరణి కల్పదురి అని అనుగను సంగరమందును సగనిని కలియుట సంగరమందును సగనిని కలియుట ఇంటింగమన్నంది గటెందకమిను భంగ పెట్టుటకు భ్రమతో వచ్చింది ఏమనవదరి లేము లేము ఓం నమః శివాయ ఓం చాలించుకోము లేము మనవదరి ఓం నమః శివాయ నాదా ప్రాణేశ్వర ఓం నమః శివాయ హోమం చాలించి ఓం కాపాడు నమః శివాయ నాదా ప్రాణేశ్వర ఓం నమః ప్రాణేశ జీవితేశ్వర లేము లేము ప్రాణేశ జీవితేశ్వర స్వామి లేము లేము ప్రాణేశ జీవితేశ్వర స్వామి ఓవరైన మార్గమని కోతులనవు ఓవరైన మార్గమని కోతుల పట్టారు కోతులు కట్టినారు కొంగు బట్టి గుంజబట్టే కొంగు బట్టి గుంజబట్టే లెమ్ము లెమ్ము ప్రాణేశ జీవితేశ్వర స్వామి సఖి ఏం జరిగినది నాదా ప్రాణేశ్వర ఇక్కడ కోతులు వచ్చి నన్ను బాగా ఇబ్బంది పెడతానే స్వామి నా హోమము నీ హోమం చాలించి నన్ను కాపాడు ఓహో శంకరో పాప భయంకరో నేను చేయి ప్రయత్నం అంతా వ్యర్థమవుతున్నది శంకర పాప భయంకర అయినంత వరకు పోరాడేదను ఒరే రాక్షసులారా ఒరే రాక్షసులారా నేను చేయి హోమం భగ్నమైనది నా సహోదరుడైన కుంభకర్ణుని తక్షణమే నిద్ర లేపండి ఎవరు చెప్పాలి ఏం చేస్తారు 6 నెలల నిద్రాంతోనే పోయింది మా దగ్గర ఏం చేస్తారు చీమలు పాల్గొన్నాయి వాయ్యా
అయ్యా మొత్తుకోని మొత్తుకోని అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం ఇది ఇచ్చినాం ఖర్చుగా ఒరే రాక్షసులారా గత ఏనుగులతో ఎక్కించండి. అవును. ఒరే రాక్షసులారా సలసల కాగే నిత్కళ్ళల్లో ఇనుప కొర్రాసులతో నా సహోదరుల బుర్ర పైన వాతలు పెట్టండి రా. గడ్డ పారలు పెడితే గడ్డ పారలు దండాలి ఒక్కో సీరియల్ అటులైనచో మొద మాంసములు వండి మత్తు పదార్థాలు తీసుకొచ్చి నా తమ్ముని ముక్కు దగ్గర సేకరించండి, అప్పుడు లేస్తాడు. తిన్నాక మాట్లాడగా అతను ఇప్పుడే కూర్చురా మంగళ కూర్చురా ఇది ఆకలా పచ్చ పచ్చ పచ్చడి పచ్చ పచ్చ ఎర్రంటుంటా మహారాజా మీ అన్నయ్య రావణాసురుడు రమ్మని తోలండు నేను తీసుకురమ్మని తోలండు. సరే పదము మాతో చేసింది ఎట్టా అంత నిన్న కట్టావా మరి భార్య అన్నయ్య రావణ నీకు ఇదే వందనములు. సహోదర కుంభకర్ణ చల్లగా వర్తిల్లు. నన్ను పిలిపించిన కార్యం ఏదో నాకు విన్నవించుము. కుంభకర్ణ విను కుంభకర్ణ తెలిపెద వినపడని రణమునకు పంపించుటకై అనముగాన పిలిపించితి జనముడు రణమునకు జాగులు లేక. కుంభకర్ణ రాములపైకి యుద్ధముకు పంపించడానికి నిన్ను పిలుపుచ్చి ఉంటి నాయన. అన్నయ్య రావణ ఎక్కడి శ్రీరాముడు వాడిక్కడి కందులకు నిపుడు నిటకరుదంచల్ మక్కువ తోడుక తెలుపు నకదముగ రణమునకును యగచమకూడ. అన్నయ్య రావణ ఆ రాముడు ఎక్కడి వాడు, అతనికి మనకు ఎందులకు పోరు కలిగానో నాకు విన్నజేయుడి. సహోదరా చెప్తా వినుము. మన పగిలి వనమునుండగా కుంభకర్ణ మన పగిలి వనమునుండగా నరుడచ్చిన శిఖంబు నడుతాగోయన్ గనముగ రక్తము కారుచు అనువుగా మొరపెట్టిందు అనుదించెనురా. సహోదర కుంభకర్ణ మన పిల్లలైన శూర్పణఖ వనములో తిరుగుతుండగా దాని ముక్కు చెవులు కోసి దాన్ని అందహీనురాలుగా చేసి పంపించి ఉన్నారు. అదే కాక నీకు దిక్కున్న గానే చెప్పుకోమని చెప్పినారు నరఘాతకులు. అందుకు ప్రతీకారముగా ఆ రాముని తోడు నిండినే తోడుకొని వచ్చినారు. అందుకే యుద్ధం సంభవించిన తమ్ముడా. ఆహా అన్నయ్య రావణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులకు ఆ శ్రీమన్నారాయణుని సతి అయిన సీతాదేవిని చూసి ఎంత అపకారము చేసి ఉంది అన్నయ్య. అతని భార్య సీతను అతనికి అప్పగించి వందనము చేయడం పదము. ముందు ఇలాగే నీలాంటి పలుకులు విభీషణుడు పలికి ఆ భగవాని చెంతకు చేరినాడు. పొలితివే నీ పొమ్ము
లేదా నా తరవాళ్ళము చని కట్టము తెగనరికేదాన్ని. ఆహా, ఈ దుర్మార్గుని చేతిలో చచ్చుట కన్నా ఆ పరత్పరుని చేతిలో చచ్చిన నాకు వైకుంఠము దొరుకును. అన్నయ్య రావణ, సోదర కుంభకర్ణ, అలాగే పోదును యుద్ధమునకు. విజయవస్తు. భీకర రూపుడనైదిని ప్రాకటముగ రామ నిన్ను పట్టి ఎదురుతో నా కటమెవరు ధరలో చీగా కొనరిల్తు మిమ్ము చీమల పగితి పశువులారా, ఈ లోక భీకరుడైన కుంభకర్ణుతోన మీకు యుద్ధము. రమ్మురా యుద్ధమునకు. రఘురామనాథో నరన మందు నావేగ గిరిగలే మదే భూయి భూమి అందునా కాసుకొనుడు. పశువులారా, శక్తిల కలిసి విని చూడు మేమేగా. శక్తిల కలిసి విని చూడు మేమేగా. నా నోరు తెరిచి నా దంతములచే మిమ్మల్ని నమిలి మృంగువాడను కాచుకొను. భక్తులందరినీ పరిమార్చితే ఎందరో సంవరించిన వాడను ఇప్పుడు నేను కూడా వధించడానికి పశువులారా, లేకుండా నన్నెవరు వేగా లేకుండా నన్నెవరు వేగా లేకుండా నన్నెవరు వేగా వేగమునెంచబో రుచికరనెవరు వేగమునెంచబో రుచికరనెవరు
ఇటువంటి రాక్షసులను సంహరించుటకై ఈ అవతారం ఎత్తి ఉన్నాను కదా, ఈ బాణశైలిని వాళ్ళు చేసుకుంటాం. మూట కట్టుడే ఇప్పుడు ఎన్ని రోజులు అయితే మనం ఆట ఆడవచ్చి ఈ ఆటకి 4 రోజులకు ఎంత వచ్చినా మంచిది, ఎంత వస్తే గంట రోజే మర్చిపోతాను. అరే 10 చూసినావు అయ్యా, ఎంతైనా మంచిది వెళ్తే గంట కానీ ముసుక్కలు ఆడే వల్ల నాకు తీయిందనుకో ఇదేమి విన్నావా, నేను ఆ జీతం లేదు ఆయాది పోతే అనుకో నా పూరగాడు కూడా వచ్చి నిన్నాడు. ఏమి లేదు, ఏదో తెల్లబోలు పెడితే నా ముందే పట్టుకుంది. నా బాధ నాకు, నువ్వు వీళ్ళందరూ వచ్చి నువ్వు పెడతలేవు కానీ నా పైసలు పోతానే అని నేను పెడతాను. నేను ఏం చేయాలి? ఇవాళ ముగ్గురు చచ్చిపోయి కంటికి నీరు రాలే, ఏం ఇదే నా పని. సేవక మహారాజా, నా రాజ్యంలో ఉన్న ధనమంతా నేను తీసుకోకూరా. నేను ఇక ధనం దాకా మోతాను. ఎవడో రాజాడో కోచే తల్లి కథ కింద పడుతుంది అట్లా జీవితాలు. ఇక నేను ధనం కాడికి పోతా, ధనం పట్టుకుంటూ పోతానా కింద వెళ్తాం. అక్కడ గుడి వచ్చి అట్టేస్తున్నాడు. అయ్యా తమ్ముడి పని అయిపోయింది. ఏది నా భార్య, ఎక్కడ నా కుమారులు, ఏది నా రాజ్యస్త్రీ, నేను ఏకాకినా? కాదు, ఈ సర్వజనులందరూ ఏకాకులే. అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులను స్నేహితులు బంధువులు వెంటరారుతుడి వెంట వచ్చునది అదే సత్యము, అదే యశస్సు. స్థిరమై సంపదలెల్లా వెంట నొకరి సాగిరావు. ఏరికిన్ ఏసరికిన్ ఏ పాటు విధించెనో విధి అవశ్య ప్రాప్తం. అర్ధానినెవ్వరు తప్పించదరు. ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం వేరికిన్ కాదు. కింకరుడే రాజగున్, రాజే కింకరుడగున్. అది కాలానుకూలంగా కుమారులు పోయే, తమ్ముళ్ళు పోయే, ఇక ఏమి ఆలోచించిన ఆశాభంగం. ఆ నరుడితో పోరాడిన కీర్తే, గెలిచిన కీర్తే, వీరమరణం పొందిన కీర్తి. ఇప్పుడే యుద్ధములకు పోయేదాను. ఒరే నరపశులారా,